క్లాస్లో ద్రవ్య సప్లై కొలమానాల గురించి చెప్పుకున్నాము. ఈ క్లాస్లో కొత్తగా వచ్చినటువంటి ద్రవ్య సప్లై కొలమానాలు ఏంటనేది చెప్పుకున్నాం. అయితే చూడండి, మనకి పాత ద్రవ్య కొలమానాలు ఏంటంటే M1, M2, M3, M4 అని చెప్పుకున్నాము. ఇందులో M1 అనేది సంకుచిత ద్రవ్యము అంటే నారో మనీ అంటాము. M3 అనేది విస్తృత ద్రవ్యం అని చెప్పుకుంటాం. అయితే 1997లో వైవి రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఆర్బీఐకి సంబంధించినటువంటి ఒక వర్కింగ్ గ్రూప్ అనేది ఏర్పడిందండి. ఆ వర్కింగ్ గ్రూప్ ఏం చేసిందిరా అంటే ఈ ద్రవ్య సప్లైకి సంబంధించి దీనిపైన మళ్ళీ పరిశీలన చేసింది, అధ్యయనం చేసిందండి. చేసి ఏం చేసిందంటే ఈ పాత ద్రవ్య సప్లై కొలమానాల ప్లేస్లో కొత్త ద్రవ్య సప్లై కొలమానాన్ని తీసుకురావడం జరిగిందండి. దీంతో పాటు ఏం చేసిందంటే కొత్తగా ద్రవ్యత్వ కొలమానాలను కూడా సూచించడం జరిగింది. కాబట్టి చూడండి, 1997లో వైవి రెడ్డి నేతృత్వంలో ఏర్పడినటువంటి వర్కింగ్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ వర్కింగ్ గ్రూప్ అనేది 1998లో తన నివేదిక ఇచ్చింది. అంటే ఈ పాత ద్రవ్య సప్లై కొలమానాల ప్లేస్లో కొత్తగా ద్రవ్య సప్లై కొలమానాలు, అలాగే కొత్తగా ద్రవ్య సప్లై కొలమానాలు, అలాగే ద్రవ్యత్వ కొలమానాన్ని చూపించడం జరిగింది. ద్రవ్య సప్లై కొలమానాలు, ద్రవ్యత్వ కొలమానాలు. ద్రవ్యం అంటే మనీ, కాబట్టి M1, M2, M3 అన్నాం. ద్రవ్యత్వం అంటే లిక్విడిటీ అని చెప్పామండి. అంటే ఏదైతే ప్రాసెస్ స్పీడ్గా జరుగుతుందో దాన్ని లిక్విడిటీ అంటాము. అలా లిక్విడిటీ బేస్ చేసుకుని L1, L2, L3గా ఈ వైవి రెడ్డి వర్కింగ్ గ్రూప్ అనేది డివైడ్ చేయడం జరిగింది. అయితే పాత ద్రవ్య సప్లై కొలమానాలకి కొత్త ద్రవ్య సప్లై కొలమానాలకి ఉన్నటువంటి తేడా ఏంటంటే మనకి పాత ద్రవ్య సప్లై కొలమానాలు ఉన్నటువంటి M2ని, M4ని రద్దు చేసి అంతేకాకుండా ఇంకొక కొన్ని అంశాలను యాడ్ చేసి కొత్త ద్రవ్య సప్లైకి తీసుకురావడం జరిగింది. అయితే పాత దానికి కొత్త దానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఒకటి, పోస్ట్ ఆఫీసుల్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో పోస్ట్ ఆఫీసుల్లో ఉన్నటువంటి డిపాజిట్లు, మొత్తం డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం డిపాజిట్ని ఈ కొత్త ద్రవ్య సప్లై కొలమానంలో మనం తీసుకోలేదు. రెండోది ఏంటంటే మనం ఫస్ట్ దాంట్లో చెప్పుకున్నామండి, ఏమని చెప్పుకున్నాము, కరెన్సీ ప్లస్ అదర్ డిపాజిట్స్. అదర్ డిపాజిట్స్ అంటే చెప్పానండి, రిజర్వ్ బ్యాంక్ లో ఉండేటువంటి డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో వాటినే అదర్ డిపాజిట్స్ లేదా ఇతర డిపాజిట్లు అంటాము. దీంతో పాటు డిడి అంటే డిమాండ్ డిపాజిట్లు, కమర్షియల్ బ్యాంక్ లో ప్రజలు చేసేటువంటి నార్మల్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిమాండ్ డిపాజిట్స్ అంటాం. కాబట్టి చూడండి, ఈ M1కి టీడీ అంటే టైం డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని యాడ్ చేస్తే M3 వస్తుంది. కాబట్టి చూడండి, మనం ఆల్రెడీ జాగ్రత్తగా ఈ M3, M1 గురించి చెప్పుకున్నాం కాబట్టి ఈజీగా అర్థమైంది. ఈ కాల పరిమితి డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో ఆ కాల పరిమితి డిపాజిట్లను రెండు రకాలుగా డివైడ్ చేశారండి. ఒకటి ఏంటంటే 1 year కంటే తక్కువ, 1 year కంటే తక్కువ. రెండు ఏంటంటే 1 year కంటే ఎక్కువ. ఇలా ఈ టైం డిపాజిట్లు లేదా కాల పరిమితి డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో ఇలా రెండు రకాలుగా డివైడ్ చేసి రెండు కొలమానాల్లో వీటిని పెట్టడం జరిగింది. మూడోది ఏంటంటే సిడి అంటామండి, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్. అంటే డిపాజిట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది ఎక్కడంటే కమర్షియల్ బ్యాంక్. మనకి ఎప్పుడైనా ఎకనామిక్స్ లో మెయిన్ పదం ఏదైతే ఉందో దానికి సంబంధించిన మూల అంశం ఇప్పుడు కూడా కింద ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎక్స్ అంటాం, అంటే డి అంటే డిమాండ్, ఎక్స్ అంటే ఎక్స్ యొక్క డిమాండ్ అని అర్థం. అంటే డిమాండ్ అనేది మెయిన్ కాన్సెప్ట్. ఈ డిమాండ్ అనేది దేనికి చెప్పేటువంటి మూలం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కింద రాస్తాం. అలాగే పిఎక్స్ అన్నాం అనుకోండి, పి అంటే ప్రైస్, ఎక్స్ అంటే ఎక్స్ యొక్క ప్రైస్ అని అర్థం. కాబట్టి ఎకనామిక్స్ లో కింద ఉన్నటువంటిది ఏంటంటే మెయిన్ థీమ్ యొక్క మూలం అని అర్థం అండి. కాబట్టి చూడండి, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఇన్ కమర్షియల్ బ్యాంక్. సో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అంటే అర్థం ఏంటంటే దీన్ని 1989 నుంచి ఇవ్వడం మొదలుపెట్టిందండి బ్యాంకింగ్ అనేది. బ్యాంకింగ్ వ్యవస్థలో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1989 నుంచి ప్రారంభించారు. ఏంటి అసలు అంటే ఇప్పుడు మనం బ్యాంకులో కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినందుకు గాను ఆ బ్యాంకులు మనకి ఏం చేస్తారంటే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని మనం ఏమంటామంటే డిపాజిట్ సర్టిఫికేట్ అంటాం. అయితే ఇది ప్రతి ఒక్కరికి ఇస్తారంటే కనీసం 1 కోటి రూపాయలు ఉండాలండి. కనీసం 1 కోటి రూపాయలు ఉండాలి. మాక్సిమం ఎంత అనేది తర్వాత విషయం. కనీసం 1 కోటి రూపాయలు ఉంటే తప్ప ఇవ్వదండి. ఎక్కువగా ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అనేది ఎవరు తీసుకుంటారు అంటే
వ్యాపారస్తులు తీసుకుంటారు. వాళ్ళు ఇలా డిపాజిట్ చేసినప్పుడు ఆ సర్టిఫికేట్ తీసుకొని ఎప్పుడైనా అవసరమైతే ఏం చేస్తారంటే బ్యాంకుల దగ్గర పెట్టి డబ్బులు తీసుకోవడం అని, లేకపోతే ఎవరి దగ్గరైనా సెక్యూరిటీ పర్పస్లో పెట్టి తీసుకోవడం అని, ఇలా ఈ ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అనేది చాలా చాలా యూజ్ అవుతూ ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. డిపాజిట్ సర్టిఫికేట్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో, ₹1,00,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తారో వాళ్ళకి బ్యాంకులు వాళ్ళు డిపాజిట్ ఎంత చేస్తారు అనేటువంటి దానికి వివరంగా ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. దాన్నే డిపాజిట్ సర్టిఫికేట్ అంటాము. అది మనకి కాలపరిమితితో పని లేకుండా ఎప్పుడైనా మనకు డబ్బులు అవసరమైనప్పుడు మనం బ్యాంక్ దగ్గర పెట్టి కొంత అమౌంట్ అప్పుగా తీసుకోవచ్చు, లేదా మనకు బయట ప్రజల దగ్గర కానీ వేరే వేరే విత్త సంస్థల దగ్గర కానీ తాకట్టు కింద పెట్టి మనం కొంత అమౌంట్ తీసుకోవడానికి అది యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి చూడండి, దీన్ని కూడా ఈ యొక్క కొత్త ద్రవ్య సప్లై కొలమానంలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా బ్యాంకులు రుణాలు కూడా తీసుకుంటాయండి. ఇప్పుడు వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంకులు ఏం చేస్తారంటే ఆర్బీఐ దగ్గర రుణాలు తీసుకుంటా ఉంటాయి. ఈ రుణాలు అనేవి ఎలా ఉంటాయంటే స్వల్పకాలిక రుణాలు ఉంటాయండి, అలాగే దీర్ఘకాలిక రుణాలు ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఎస్బీఐ ఉందనుకోండి, ఎస్బీఐకి ఏదైనా అమౌంట్ అవసరమైనప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి కొంత అమౌంట్ని రుణంగా తీసుకుంటారు, అప్పుగా తీసుకుంటారు. అయితే తీసుకునేటువంటి రుణం అనేది స్వల్పకాలికంగా ఉండొచ్చు, అంటే తక్కువ కాలానికి కావచ్చు, లేదా దీర్ఘకాలికంగా అంటే ఎక్కువ కాలానికి కావచ్చు. ఇలా చూడండి, ఈ 4 అంశాలు అనేవి ఈ కొత్త ద్రవ్య సప్లై కొలమానంలో చేర్చడం జరిగింది. ఏంటంటే ఒకటి, పోస్ట్ ఆఫీసులో ఉన్నటువంటి మొత్తం డిపాజిట్ని ఈ కొత్త ద్రవ్య సప్లైలో తీసుకోవడం లేదండి. రెండోది ఏంటంటే కాల పరిమితి డిపాజిట్ని 2 రకాలుగా డివైడ్ చేస్తారండి. ఒకటి 1 ఇయర్ కంటే తక్కువ ఉన్నటువంటి టైం డిపాజిట్లు, 1 ఇయర్ కంటే ఎక్కువ ఉన్నటువంటి టైం డిపాజిట్లు. మూడోది ఏంటంటే డిపాజిట్ ఆఫ్ సర్టిఫికేట్ అనేటువంటిది ఒకటి కొత్తగా యాడ్ చేయడం జరిగింది. తర్వాత బ్యాంకులు రుణాలు, స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, వీటిని బేస్ చేసుకుని ఈ కొత్త ద్రవ్య సప్లైకి సంబంధించినటువంటి కొలమానాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే చూడండి, ఈ కొత్త ద్రవ్య సప్లై కొలమానంలో ఫస్ట్ M1 అంటే ఏంటంటే M1 అనేది పాత M1 అండి, అంటే ఎటువంటి మార్పులు లేదు. మనం ఫస్ట్ అంటే ముందు క్లాస్లో చెప్పుకున్నటువంటి M1 లో ఏ అంశాలు ఉన్నాయి అంటే ప్రజల దగ్గర ఉన్నటువంటి కరెన్సీ, దాన్ని C అంటాం. అలాగే అదర్ డిపాజిట్స్ అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి డిపాజిట్స్, ఇతర డిపాజిట్లు అంటాం. ప్లస్ DD డిమాండ్ డిపాజిట్ అంటే పాత M1 ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్ గా కొత్త దాంట్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి M1 ఏమి మారలేదు. మరి M2కి వచ్చేటప్పటికి చిన్న చిన్న మార్పులు జరిగాయి. M2 అంటే ఏంటంటే ఈ M1 ప్లస్ అంటే ఈ మొత్తం అంశాలన్నీ M1 లో చెప్పుకుంటాం. M1 ప్లస్ చూడండి, తక్కువ కాల పరిమితి కలిగినటువంటి అంటే 1 ఇయర్ కంటే తక్కువ 1 ఇయర్ కంటే తక్కువ కాల పరిమితి గల డిపాజిట్లు ప్లస్ CD అంటే డిపాజిట్స్ ఆఫ్ సర్టిఫికేట్, డిపాజిట్ సర్టిఫికేట్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అంటాం, కమర్షియల్ బ్యాంక్. సో చూడండి, M2 అంటే ఏంటంటే M1 ప్లస్ 1 ఇయర్ కంటే తక్కువ ఉన్నటువంటి టైం డిపాజిట్లు, అలాగే ఈ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులు ఇచ్చేటువంటి డిపాజిట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా ద్రవ్యంలాగే చాలా మనీ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అవసరమైనప్పుడు ఒక 10 లక్షలు క్యాష్ ఉంది, దాంతో వస్తువుని కొనొచ్చు. లేదా మన దగ్గర సర్టిఫికేట్ ఉందనుకోండి, ఆ సర్టిఫికేట్ మనం తాకట్టు పెట్టి ఆ వస్తువుని తెచ్చుకుంటా ఉండాలి. కాబట్టి ద్రవ్యం చేసే పని చేస్తుంది. కాబట్టి ఇక్కడ సర్టిఫికేట్ కూడా మనం ద్రవ్యం లాగే చూడాలి. కాబట్టి ఈ 3 అంశాలని కలిపి మనం M2గా చెప్పుకున్నాం. తర్వాత M3 అంటే ఏంటంటే M2 ప్లస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ M2గా చెప్పుకుంటాము, ప్లస్ 1 ఇయర్ కంటే ఎక్కువగా ఉన్నటువంటి అంశం, 1 ఇయర్ కంటే ఎక్కువ కాల పరిమితి గల డిపాజిట్లు. అలాగే చూడండి, బ్యాంకులు తీసుకునేటువంటి స్వల్ప లేదా అండ్ దీర్ఘకాలిక రుణాలు వీటిని మనం ఏమంటామంటే M3గా చెప్పుకుంటాం. కాబట్టి చూడండి, పాత ద్రవ్య సప్లై కొలమానంలో కొలమానం ప్లేస్ లో వచ్చినటువంటి కొత్త ద్రవ్య సప్లై కొలమానంలో ఉన్న అంశాలు ఏంటంటే పాతదేవి మారలేదు. సేమ్ పాత M1 ఏదైతే ఉందో కొత్త M1 కూడా అదే. M2కి వచ్చేటప్పటికి ఏం మారినాయి అంటే 1 ఇయర్ కంటే తక్కువగా ఉన్నటువంటి డిపాజిట్. అదే మనం పాత తీసుకున్నాం అనుకోండి, M1కి టైం డిపాజిట్ యాడ్ చేస్తే M3 వచ్చింది.
ఇక్కడ వరకు ఉన్నటువంటి దీన్ని మనం M1 అన్నాము. TD అంటే టైం డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని కలిపితే M3 అన్నాం. M3 అన్నాం అంటే ఏంటి చూడండి, ఈ M1 కి ఇక్కడ తక్కువ కాల పరిమితి కలిపి CD కలిపి ఇక్కడ M2 వచ్చింది. ఈ కాల పరిమితి అంటే TD అనేది ఇక్కడ ఇక్కడ అంటే రెండు రకాలుగా డివైడ్ చేసాం. ఎక్కువ కాల పరిమితి ఉంటే M3 లో ఉన్నట్టు, తక్కువ కాల పరిమితి ఉంటే M2 లో ఉన్నట్టు. ఆ డిఫరెన్స్ మనం బాగా గుర్తించాలి. ఇలా M2 లో CD వచ్చిందండి, M3 లో M2 ప్లస్ 1 ఇయర్ కంటే ఎక్కువ కాల పరిమితి గల డిపాజిట్లు, అలాగే స్వల్ప మరియు దీర్ఘకాలిక రుణాలు అంటే వాణిజ్య బ్యాంకు RBI దగ్గర తీసుకున్నటువంటి రుణాల గురించి మనం ఇందులో చెప్పుకుంటాం. తర్వాత లిక్విడిటీ ఆధారంగా L అంటే మీకు చెప్పానండి, L అంటే లిక్విడిటీ అని. లిక్విడిటీ ఆధారంగా చూస్తే L1 లో ఏముంటాయంటే M3 లో ఉన్న అంశాలన్నీ మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీంతో పాటు పోస్ట్ ఆఫీసుల్లో ఉన్నటువంటి డిపాజిట్లు అండి. పోస్ట్ ఆఫీసులో ఉన్నటువంటి డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో ఈ డిపాజిట్లు అన్నింటినీ కలిపి మనం ఏమంటామంటే L1 అంటాం. కాబట్టి చూడండి, L అంటే అర్థం లిక్విడిటీ అని అర్థం, ద్రవ్యత్వం అని అర్థం. అంటే మనం ఏదైనా వస్తువుని కొనేటప్పుడు అమ్మేటప్పుడు అక్కడ విలువల వినిమయ మాధ్యమంగా ఉండేటువంటి వస్తువులో స్పీడప్ అంటే ప్రాసెస్ స్పీడ్గా ఉంటే దాన్ని ద్రవ్యత్వం అంటారని మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం. దాని ఆధారంగా డివైడ్ చేసిందండి. ఈ M1 M2 ద్రవ్య సప్లై కొలమానాలు, ఇవేమో ద్రవ్యత్వ కొలమానాలు. తేడా మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అయితే ద్రవ్య సప్లై కొలమానాలకి ద్రవ్యత్వ కొలమానాల తేడా ఏంటంటే ఇక్కడ M3కి పోస్ట్ ఆఫీసులో కలిపితే L1 అని చెప్తాను. ఎందుకంటే పోస్ట్ ఆఫీసులో కూడా ఎంతో కొంత డిపాజిట్లు ఉంటాయి. ఒకప్పుడు బ్యాంకులు చాలా తక్కువ ఉండేవి కాబట్టి, కేవలం సిటీల్లో ఉండేవి కాబట్టి ఈ పల్లెటూరులో బ్యాంకుల్లో ఈ పోస్ట్ ఆఫీసులు వ్యవహరించారు. అందువల్ల గ్రామీణ ప్రజలు ఎక్కువగా పోస్ట్ ఆఫీసుకి అలవాటు పడిపోతూ ఉంటారు. అయితే కొత్తగా వచ్చినటువంటి ద్రవ్య సప్లైలో పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చాలా తక్కువ కాబట్టి పెద్దగా ఉపయోగం లేదని తీస్తారు. కానీ మరి ఇందులో ఉన్నటువంటి రూపాయి అయినా సరే మరి ద్రవ్య సప్లై సంబంధించి వస్తుంది కాబట్టి పోస్ట్ ఆఫీసులోది దీనిలోకి యాడ్ చేయడం జరిగింది. తర్వాత L2 అంటే ఏంటంటే L1 ప్లస్ అంటే M3 ప్లస్ పోస్ట్ ఆఫీసులో మొత్తం డిపాజిట్ కలిపితే L1 అయింది. కాబట్టి ఈ మొత్తాన్ని మనం L1 కి తీసుకున్నాం. L1 ప్లస్ విత్త సంస్థలులో కాల పరిమితి డిపాజిట్లు అండి. కాల పరిమితి డిపాజిట్లు ప్లస్ ఈ విత్త సంస్థల్లో ఇచ్చేటువంటి CD అంటే విత్త సంస్థలు కూడా ఏం చేస్తారంటే డిపాజిట్ సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి L2 ఏం చెప్తాము, L1 ప్లస్ విత్త సంస్థల్లో కాల పరిమితి డిపాజిట్లు అలాగే విత్త సంస్థలు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని L2 అని చెప్తామండి. మరి L3 అంటే ఏంటంటే ఈ L2 మొత్తాన్ని అంటే L1 ప్లస్ దీన్ని కలిపి మనం L2 అన్నాం కాబట్టి L2 ప్లస్ విత్త సంస్థల్లో అంటే బ్యాంకింగేతర విత్త సంస్థలు అంటామండి. బ్యాంకింగేతర విత్త సంస్థలు అంటాం. విత్త సంస్థలు అంటాము. ఇందులో ప్రజల డిపాజిట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి LIC తీసుకోండి. LIC తీసుకుంటే అది బ్యాంక్ కాదండి, అది బ్యాంకింగేతర విత్త సంస్థ. తర్వాత మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, అది బ్యాంకింగేతర విత్త సంస్థ. విత్త అంటే డబ్బు అని అర్థం అండి. విత్త అంటే డబ్బు, మనీ. కాబట్టి బ్యాంకింగేతర విత్త సంస్థలు అంటే మ్యూచువల్ ఫండ్, అది బ్యాంకుతో సంబంధం కాదు. కాబట్టి LIC అది బ్యాంకుతో సంబంధం లేదు. అలాంటి వాటిని బ్యాంకింగేతర విత్త సంస్థలు అంటారు. కాబట్టి చూడండి, L1 అంటే మనం చెప్పుకున్నటువంటి ద్రవ్య సప్లైలో ఉన్నటువంటి M3 ఏదైతే ఉందో ఆ M3 ప్లస్ పోస్ట్ ఆఫీసులో ఉన్నటువంటి మొత్తం డిపాజిట్ అంటే పొదుపు డిపాజిట్లు అలాగే కాల పరిమితి డిపాజిట్లు మొత్తం డిపాజిట్లు అంటారు. తర్వాత L1 ప్లస్ విత్త సంస్థల్లో కాల పరిమితి డిపాజిట్లు ప్లస్ విత్త సంస్థలు ఇచ్చేటువంటి CD అంటే డిపాజిట్ సర్టిఫికేట్. తర్వాత L3 వచ్చేటప్పటికి L2 ప్లస్ బ్యాంకింగేతర విత్త సంస్థలలో ప్రజలు చేసేటువంటి డిపాజిట్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డబ్బు కూడా డబ్బుతో సమానం. కాబట్టి ఇవి చూడండి, లిక్విడిటీ ఎక్కువ ఉన్నది ఏదైనా అడిగాడు అనుకోండి L1 అండి, లిక్విడిటీ తక్కువ ఉన్నది ఏదైనా అడిగాడు అనుకోండి L3. అదే సంకుచిత ద్రవ్యం ఏదైనా అడిగాడు అనుకోండి M1 అంటే చాలా నేరో మనీ అంటాం దీన్ని. ముందు దాంట్లో కూడా M1 అన్నాము, ఇక్కడ కూడా M1 సంకుచిత ద్రవ్యం లేదా నేరో మనీ అంటాం. సంకుచిత ద్రవ్యం లేదా నేరో మనీ అంటాం. ఇక్కడ M3ని విశాల ద్రవ్యం అంటాం. ఈ పాత ద్రవ్య సప్లైలోని M3ని అన్నాము, కొత్త దాంట్లో కూడా M3నే విస్తృత ద్రవ్యం అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి.
పాత ద్రవ్య సప్లై పరిమాణాలు 4 ఉండేవి, కొత్తగా ఉన్నవి ఏంటంటే 3. దీంతో పాటు ద్రవ్యత్వాన్ని కూడా 3 కొలమానాలు ఇచ్చారండి. దాన్నే L1, L2, L3. L అంటే లిక్విడిటీ, ద్రవ్యత్వ ఆధారంగా వీటిని డివైడ్ చేయడం జరిగింది. అయితే చూడండి, మీకు ఒకవేళ విత్త సంస్థలు, బ్యాంకింగ్ విత్త సంస్థలు అనేటువంటి ఎక్కడైనా చిన్న చిన్న స్పష్టత మిస్ అయితే మీరు ఏం కంగారు పడొద్దు. మనకు బ్యాంకింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మన తర్వాత క్లాసుల్లో ఉంటాయి. అక్కడ మీకు స్పష్టంగా దీని గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు అర్థం కాని పదాలు ఏమైనా ఉంటే దాన్ని ప్రత్యేకంగా ఒక పేజీలో పక్కన రాసుకొని ఉంచుకోండి. ఆ క్లాస్ చెప్పేటప్పుడు ఆ పదాలు విన్నప్పుడు ఆ పదాలను ఇక్కడ మళ్ళీ ఒకసారి లింక్ చేసి చదువుకుంటే మీకు సబ్జెక్ట్ పైన ఒక అవగాహన వస్తుంది. కాబట్టి చూసుకుంటే జాగ్రత్తగా. దీని తర్వాత కొత్తగా వచ్చినటువంటి ద్రవ్య సప్లై కొలమానాలు, ద్రవ్యత్వ కొలమానాలు చెప్పుకున్నాము. దీని తర్వాత ద్రవ్యానికి సంబంధించి ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే సాధారణ ద్రవ్యం అలాగే శక్తివంతమైన ద్రవ్యం అని ఉంటుంది. సాధారణ ద్రవ్యము, శక్తివంతమైన ద్రవ్యం అంటాం. శక్తివంతమైన ద్రవ్యం, దీన్నే హై పవర్ మనీ అంటాము. హై పవర్ మనీ, హై పవర్ ద్రవ్యం అంటాము. దీన్నే మూలాధార ద్రవ్యం అంటాము. మూలాధార ద్రవ్యం అంటాము. తర్వాత రిజర్వ్ ద్రవ్యం అని కూడా అంటామండి. రిజర్వ్ ద్రవ్యం అంటాం. ఎందుకంటామో చూద్దాము. ఎందుకంటే సాధారణ ద్రవ్యానికి మూలాధారం కాబట్టి దీన్ని మూలాధార ద్రవ్యం అంటాము. తర్వాత ఈ డిమాండ్ డిపాజిట్లకి రావడానికి పోవడానికి ప్రధాన కారణం ఇదే కాబట్టి హై పవర్, శక్తివంతమైన ద్రవ్యం అంటాం. ఎందుకంటే సాధారణ ద్రవ్యాన్ని కంట్రోల్ చేసేది హై పవర్ ద్రవ్యం కాబట్టి దీన్ని హై పవర్ ద్రవ్యం అంటాము. తర్వాత రిజర్వ్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఇదంతా రిజర్వ్ ద్రవ్యం అంటాం. కాబట్టి చూడండి, సాధారణ ద్రవ్యానికి శక్తివంతమైన ద్రవ్యానికి ఉన్నటువంటి తేడా ఏంటి చూద్దాము. తర్వాత శక్తివంతమైన ద్రవ్యానికి ఇతర పేరు ఏంటని అడిగితే హై పవర్ ద్రవ్యం అంటాము, మూలాధార ద్రవ్యం అంటాము, అలాగే రిజర్వ్ ద్రవ్యం అంటాము. అయితే చూడండి, సాధారణ ద్రవ్యం అంటే ఏంటంటే సింపుల్ గా M1 అండి. M1 నే మనం ఏమని పిలుస్తామంటే సాధారణ ద్రవ్యం అంటాం. M1 లో ఏముంటాయి? ప్రజల దగ్గర ఉన్నటువంటి కరెన్సీ ప్లస్ ఓడి అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి అదర్ డిపాజిట్. చాలా సార్లు మీకు ఓడి అనేటువంటి పదాలు ఎక్కువ యూజ్ చేస్తాము. అయితే ఈ రిజర్వ్ బ్యాంక్ దగ్గర చెప్పినప్పుడు దీని గురించి కొంచెం ఎక్కువగా చెప్తానండి, గుర్తుపెట్టుకుని వదిలేస్తాను. తర్వాత డిడి, డిమాండ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్ అంటే ఆల్రెడీ చెప్పానండి. అంటే బ్యాంకుల్లో మనం నార్మల్గా మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని సేవ్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేటువంటి డిపాజిట్లు ఏమంటామంటే డిమాండ్ డిపాజిట్లు అంటాం. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చాము. తర్వాత మరి హై పవర్ ద్రవ్యాన్ని మనం హెచ్ అంటాం. హై పవర్ దాన్ని హెచ్తో ఇండికేట్ చేస్తాం. సాధారణ ద్రవ్యాన్ని M1 అంటాము, హై పవర్ ద్రవ్యాన్ని హెచ్తో ఇండికేట్ చేస్తే ఇందులో ఏముంటాయంటే సి ప్లస్ ఓడి ప్లస్ సిఆర్ అంటాం. క్యాష్ రిజర్వ్. దీనికి తేడా ఏంటంటే డిడిసిఆర్ అంటే సి కామనే ఓడి కామనే, కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి డిడి ప్లేస్ లో సిఆర్ ఉంది. సిఆర్ అంటే అర్థం ఏంటంటే క్యాష్ రిజర్వ్ అంటే నగదు నిల్వలు అంటామండి. నగదు నిల్వలు, నగదు నిల్వలు. ఓడి అంటే ఇతర డిపాజిట్లు అని అర్థం. ఇతర డిపాజిట్లు. అయితే చాలా జాగ్రత్త చూడండి. ఇప్పుడు హై పవర్ అంటే శక్తివంతమైన ద్రవ్యం గొప్పదా, సాధారణ ద్రవ్యం గొప్పదా అంటే శక్తివంతమైన ద్రవ్యం గొప్పది. ఎందుకనంటే ముందు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ సిఆర్ అన్నాం అంటే క్యాష్ రిజర్వ్. మనకి ఇప్పుడు బ్యాంకులో మనం డిపాజిట్ చేస్తా ఉంటామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐలో నేను 1 లక్ష రూపాయలు వేసాను. 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేశాను అనుకోండి. 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసినప్పుడు ఈ బ్యాంకులో క్యాష్ రిజర్వ్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఆర్బీఐ దగ్గర పెట్టాల్సినటువంటి సిఆర్ఆర్, రెండోది తమ దగ్గర పెట్టుకునేటువంటి సొంతానికి పెట్టుకునేటువంటి సిఆర్. అయితే చూడండి, ఆర్బీఐ దగ్గర పెట్టుకునేటువంటి సిఆర్ఆర్ అంటే ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఈ క్యాష్ రిజర్వ్ రేషియోని ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆర్బీఐ డిసైడ్ చేస్తారు. ఎలా? ఇప్పుడు ఎస్బీఐ ఉందండి. ఎస్బీఐ దగ్గరికి వచ్చింది 1 లక్ష కాబట్టి ఈ ఆర్బీఐ ఏమంటదంటే తమ దగ్గరికి వచ్చినటువంటి డిపాజిట్ లో ఒక 10% నా దగ్గర పెట్టాలి అంట. కాబట్టి ఇప్పుడు ఎస్బీఐ ఏం చేస్తుంది? తమ దగ్గర 1 లక్ష వచ్చింది కాబట్టి 10% అంటే ఎంతండి? 10,000. ఈ 10,000 రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టాల్సి వస్తుంది. దాన్ని సిఆర్ఆర్ అంటారు. సిఆర్ఆర్ అంటారు, క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. ఓకేనండి. అయితే ఈ ఆర్బీఐ దగ్గర 10,000 పెట్టేసింది. ఈ 10,000 పెట్టిన తర్వాత ఇంకా ఎస్బీఐ దగ్గర ఎంత మిగిలిందండి? 90,000 మిగులుతుంది. ఈ 90,000 మిగిలితే
ఈ 90,000 అది ఏం చేస్తుంది, బ్యాంకులు అనేవి ఏం చేస్తాయండి, డిపాజిట్లు తీసుకుంటే రుణాలు ఇస్తాయి. ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకొని ప్రజలకు అవసరమైనప్పుడు రుణాలు ఇస్తూ ఉంటాయి. అయితే ఎవరి దగ్గర డిపాజిట్ చేసుకుందో వాళ్ళకే రుణాలు ఒకరి దగ్గర నుంచి తీసుకొని ఇంకొకరికి ఇస్తూ ఉంటారు. మరి ఇప్పుడు డిపాజిట్ చేసిన వ్యక్తి డబ్బులు కావాలని మళ్ళీ తిరిగి వచ్చారనుకోండి, మరి అది అవసరం తీర్చాలి. బ్యాంకులో డబ్బులు నేను ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటాము, ఎప్పుడైనా అవసరం వస్తే తీసుకుంటారని చెప్పి డిమాండ్ డిపాజిట్ చేస్తాను. అయితే నేను వేసినంత తీసుకోకపోవచ్చు, కొంత తీసుకోవచ్చుగా. అందుకని ఎస్బీఐ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్నటువంటి 90,000లో ఒకవేళ ఆ డిపాజిట్ ఎవడైతే ఉంటాడో వాడు మళ్ళీ వచ్చి తీసుకుంటాడని చెప్పి ఏం చేస్తుందంటే ఒక 10,000 తన దగ్గర ఉంచుకొని మిగిలిన 80,000 బయట వేరే ప్రజలకి రుణాలకి ఇస్తూ ఉంటారు, వినియోగదారులకి రుణాలు ఇస్తూ ఉంటారు. అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ నేను చేసిన డిపాజిట్లో సిఆర్ అంటే క్యాష్ రిజర్వ్ అనేది 2 రకాలు ఉంది. ఒకటి ఎస్బీఐ ఇచ్చినటువంటి సిఆర్ఆర్ ప్రకారం ఆర్బీఐలో 10,000 రిజర్వ్ పెట్టాలి. తర్వాత అంతేకాకుండా ఒకవేళ వినియోగదారుడు అవసరం నిమిత్తం బ్యాంకుకు వస్తే వాడు అవసరం తీర్చాలి కాబట్టి కొంచెం అంటే కనీసం ఉంచుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ 10,000ని సిఆర్ అంటారు, క్యాష్ రిజర్వ్ అంటారు. కాబట్టి వాణిజ్య బ్యాంకులో డిపాజిట్ చేసే వ్యక్తి వచ్చి అడుగుతాడని చెప్పి కొంత రిజర్వ్ చేస్తుంది, అలాగే ఆర్బీఐ దగ్గర కొంత ఉంచాలి కాబట్టి కొంత ఉంచుతారు. ఈ రెండింటిని కలిపి మనం ఏమన్నామంటే సిఆర్ అంటాం. అయితే ఇప్పుడు ప్రజలు చేసేటువంటి డిమాండ్ డిపాజిట్ని డిసైడ్ చేసేది ఏంటంటే సిఆర్ అండి. ఒకవేళ ఈ ఆర్బీఐ అనేది ఈ యొక్క సిఆర్ఆర్ రేట్ పెంచింది అనుకోండి, ఇప్పుడు 10% కాస్త 20% పెంచింది. 20% పెంచితే ఏమైంది, ఎస్బీఐకి నేను ₹1,00,000 డిపాజిట్ చేస్తే ఇందులో 20,000 ఆర్బీఐకి ఇచ్చేది. అప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుందండి, 80,000 ఉంటుంది. మరి కస్టమర్ ఎప్పుడైనా తిరిగి వచ్చి తీసుకోవచ్చు కాబట్టి 10,000 తీసేస్తుంది, అంటే 70,000 ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇందాక సిఆర్ఆర్ 10 ఉన్నప్పుడు ఈ వాణిజ్య బ్యాంక్ అంటే ఎస్బీఐ 10,000 తన దగ్గర ఉంచుకొని 10,000 ఆర్బీఐకి ఇవ్వగా 80,000 మిగిలింది. కాబట్టి 80,000 ఏం చేయొచ్చు, ప్రజలకు రుణాలు ఇవ్వచ్చు. ఆ 80,000 ప్రజలు వ్యాపార కార్యకలాపాలు లేదా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించవచ్చు. కానీ ఇప్పుడు సిఆర్ఆర్ రేట్ పెంచడం వల్ల నాకు రిమైనింగ్ ఎంత మిగిలిందండి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర 20,000, మరి తర్వాత వీటి దగ్గర వాణిజ్య బ్యాంకు దగ్గర ఉంచుకున్నటువంటి సిఆర్ పక్కన పెడితే రిమైనింగ్ 70,000. అంటే ఇప్పుడు ప్రజలకు ఇచ్చే రుణాలు 70,000 అయింది. అంటే ఇక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ 10,000 తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఈ 70,000 ఆర్థిక కార్యకలాపాలు చేయండి, ప్రజలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి మళ్ళీ బ్యాంకు 70,000 డిపాజిట్గా వచ్చినాయి అనుకున్నాం. ఈ 70,000లో మళ్ళీ 20% ఏం చేయాలి, మళ్ళీ ఆర్బీఐలో పెట్టాలి. అంటే ఏంటి, ఇందులో 14,000 ఏమవుతుందండి, మళ్ళీ ఆర్బీఐకి పోతుంది. ఇంకా మిగిలిందంత 56,000 మిగులుతుంది. 56,000 మళ్ళీ కస్టమర్ వచ్చి అడుగుతాడు కాబట్టి ఒక 10,000 ఉంచుకుందాం అనుకుందాం. అప్పుడు మిగిలింది ఎంత అంటే 46,000 అండి. అంటే ఈ బ్యాంకు మళ్ళీ ప్రజల డిపాజిట్ ఇవ్వడానికి ఎంత వస్తుంది అంటే 46,000 వస్తుంది. కాబట్టి చూడండి, ఇక్కడ అదే సిఆర్ఆర్ రేటు 20 నుంచి 5కి తిరిగింది అనుకోండి, అప్పుడు 1,00,000లో రిజర్వ్ బ్యాంకులో 5,000 మాత్రమే పెడతామండి. అప్పుడు ఇంకా 95,000 మిగులుతుంది. 10,000 తన దగ్గర పెట్టుకుంటే 85,000 ఉంటుంది. ఈ 85,000 ప్రజలకి రుణాల కింద ఇవ్వచ్చు. అప్పుడు వాళ్ళ ఆర్థిక కార్యకలాపాల స్థాయి అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చూడండి చాలా జాగ్రత్తగా, ఎప్పుడైతే ఈ వాణిజ్య బ్యాంకులు అనేవి ఈ క్యాష్ రిజర్వ్ని పెంచుతాయో అప్పుడు డిమాండ్ డిపాజిట్ అనేది తగ్గిపోతాయి. ఈ క్యాష్ రిజర్వ్ అనేది పెరిగింది అనుకోండి, అంటే తమ దగ్గర పెట్టుకున్నవి అలాగే ఆర్బీఐ దగ్గర పెట్టుకున్నటువంటి డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు డిమాండ్ డిపాజిట్ తగ్గిపోతాయి. ఎందుకని, ఇప్పుడు చూడండి, ఇక్కడ 70,000 ప్రజల రుణాలు ఇచ్చింది. కాబట్టి 70,000 తగ్గట్టుగానే ఏమవుతుందండి, ఈ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తాయి. కాబట్టి మళ్ళీ 70,000 ఎలా మారుతాయి, డిమాండ్ డిపాజిట్గా మారుతాయి. ఎందుకంటే ప్రజలకి రుణాలు ఇస్తే ఆ రుణాన్ని తీసుకొని ఏం చేస్తారు, వ్యాపారం ప్రారంభిస్తారు. ఆ వ్యాపారం తగ్గట్టు లాభాలు వస్తాయి కాబట్టి మళ్ళీ తీసుకొచ్చే అమౌంట్ మళ్ళీ బ్యాంకులో పెడతారు. కాబట్టి 70,000 రుణంగా తీసుకుని వేరే రూపంలో సంపాదించి మళ్ళీ 70,000 డిమాండ్ డిపాజిట్ చేస్తారు. అదే ఇక్కడ 80,000 ఇచ్చామనుకోండి, 80,000 తగ్గ ఆర్థిక కార్యకలాపాలు చేసి మళ్ళీ 80,000 తగ్గట్టుగా మళ్ళీ డిమాండ్ డిపాజిట్ బ్యాంకులో చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ డిమాండ్ డిపాజిట్లు పెరగడం అనేది తగ్గడం అనేది దేనిపైన ఆధారపడుతుందంటే సిఆర్ పైన. ఒకవేళ సిఆర్ అనేది ఎక్కువ ఉందనుకోండి, డిమాండ్ డిపాజిట్ తగ్గిపోతుంది. ఎందుకని, సిఆర్ పెరిగినప్పుడు బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాల యొక్క సామర్థ్యం తగ్గిపోద్ది. రుణాల సామర్థ్యం తగ్గిపోయినప్పుడు ప్రజల వ్యాపార కార్యకలాపాలు లేదా ఆర్థిక కార్యకలాపాలు అనేది తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళు డిపాజిట్లు చాలా తక్కువ చేస్తారు. అదే సిఆర్ఆర్ రేట్ తగ్గించామనుకోండి, సిఆర్ఆర్ రేట్ తగ్గించినప్పుడు ఈ బ్యాంకులు ఇచ్చే రుణాల యొక్క సామర్థ్యం పెరుగుతుంది. దానివల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరిగి డిమాండ్ డిపాజిట్లు పెరుగుతాయి. కాబట్టి చూడండి,
ఈ సాధారణ ద్రవ్యం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే హై పవర్ ద్రవ్యం మీద ఆధారపడి ఉంది. ముఖ్యంగా దేని మీద అండి? సిఆర్. దీనికి తేడా కేవలం సిఆర్. సిఆర్ అంటే క్యాష్ రిజర్వ్. క్యాష్ తన దగ్గర పెట్టుకునేటువంటి ఎన్ని రకాలుగా ఉంటుందంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వాణిజ్య బ్యాంకులు తన వినియోగదారులకు ఇవ్వడం కోసం సొంతంగా తన దగ్గర ఉంచుకునేది. 2 బ్యాంకింగ్ సిస్టమ్ ప్రకారం, బ్యాంకింగ్ చట్టం ప్రకారం ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీ పర్పస్ లో కొంత పర్సంటేజ్ ఉంచాలి, దాన్ని సిఆర్ఆర్ అంటారు. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఆ 2 అంశాలని మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కాబట్టి చూడండి, డిమాండ్ డిపాజిట్ అనేది సిఆర్ పైన ఆధారపడతాయా, సిఆర్ అనేది డిమాండ్ డిపాజిట్ పైన ఆధారపడతాయా అన్నాం అనుకోండి. డిమాండ్ డిపాజిట్ అనేది సిఆర్ పైన ఆధారపడతా ఉంటుంది. ఎందుకని? సిఆర్ తగ్గితే డిపాజిట్ పెరుగుతుంది, సిఆర్ పెరిగితే డిపాజిట్లు తగ్గుతాయి, డిమాండ్ డిపాజిట్లు తగ్గుతాయి. అంటే ఏది దేని మీద ఆధారపడి ఉంది? డిమాండ్ డిపాజిట్లే సిఆర్ పైన ఆధారపడి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టింది. అందుకనే ఈ సిఆర్ ఉన్నటువంటి దీన్ని మనం ఏమంటామంటే హై పవర్ ద్రవ్యం లేదా శక్తివంతమైన ద్రవ్యం అని చెప్పి చెప్తాం. ఎందుకన్నాము అంటే డిమాండ్ డిపాజిట్ని నిర్ణయించేది ఈ సిఆర్. అందువల్ల దీన్ని మూలాధార ద్రవ్యం లేదా రిజర్వ్ ద్రవ్యం అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. అయితే మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పుకుంటామంటే ద్రవ్య ప్రసార వేగం అంటే మనీ వెలాసిటీ గురించి చెప్పుకుంటాం. ఒకవేళ మీకు ఈ క్లాసుల్లో ఎక్కడైనా కాన్సెప్ట్లు అర్థం కాకపోతే చెప్పాను కదండి, తర్వాత క్లాసులో మనకి బ్యాంకింగ్ వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది. అందులో వీటి గురించి చాలా క్లియర్గా మనం చెప్పుకుంటాం. ఓకే.